హాయ్ అండి అందరికీ. జై వైజాగ్ ఫుడ్‌కి మీ అందరికీ స్వాగతం. సమ్మర్స్ వచ్చేస్తున్నాయి కదా! సమ్మర్‌లో మనం చల్లగా తాగాలనిపిస్తుంది. ఈరోజు తినడానికి, తాగడానికి 2 తెచ్చాను. అయితే ఫస్ట్ మనం ఇక్కడ జీడిపప్పు పౌడర్ వేసాను ఒక కప్పు. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, తర్వాత హాఫ్ కప్ అలా కార్న్ ఫ్లోర్ ఏస్తున్నాను. రెండిని లైట్‌గా మనం వేయించేసుకోవాలి. చిన్న మంట మీద వేయించాలండి. ఇలా ఆహ్, సిమ్‌లో పెడుతూ కంటిన్యూ కలుపుతూ కలర్ మారకుండా వేయించాలి. ఇక్కడ కాజు పౌడర్‌ని, కార్న్ ఫ్లోర్ రెండిని ఈ దోరగా వేగాక మనం దీన్ని ఒక ప్లేట్‌లో తీసి చల్లారాక మనం దీన్ని యూజ్ చేసుకుందాం. అయితే ఇదైతే రెడీగా ఉంది. మళ్ళీ అదే కడాయి తీసుకొని కొంచెం ఫస్ట్ వాటర్ ఏసి ఇక్కడ ఒక ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకున్నాను. ఒక అర లీటర్ పాలు, మిల్క్ ఏసి ఇది బాయిల్ అయ్యాక మనం అదే పౌడర్‌ని కలపాలి కాబట్టి ఇక్కడైతే బాయిల్ కోసం రెడీగా అవుతుంది. ఫ్రెండ్స్ దీని తర్వాత ఒక తాగే రెసిపీ ఉంది. 2 రెసిపీస్ ఇందులో. అయితే మనం లాస్ట్‌కి ఠండా తాగడానికి కూడా ఉంది. ఫస్ట్ అయితే ఈ జీడిపప్పు ఐస్ క్రీమ్ చేస్తున్నాను. జీడిపప్పు పౌడర్, కార్న్ ఫ్లోర్ పౌడర్‌ని ఒక కప్ తీసుకున్నాను. 2 మిక్స్ చేసి పెట్టాం కదా! దీన్ని ఒక కప్ వేసేసుకుందాం. ఒక 6 ఐస్ క్రీమ్‌కైతే ఇది సరిపోతుంది. దీనికి బాగా ఉండలు లేకుండా కలపాలి. పాల్లో డైరెక్ట్ అయితే పౌడర్‌ని వేసాను. మనకు కొంచెం ఎక్కువ సేపు కలపవసరం ఉంటది. లేదంటే మీరు ఒక చల్లని పాలలో కూడా ఒక పాలు తీసుకొని దీన్ని కలిపి కూడా డైరెక్ట్‌గా ఇందులో పాల్లో వేసేయవచ్చు. ఇదైతే మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. చూసారా? ఇది మంచిగా ఇలాగే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చుతున్నట్టే లైక్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని షేర్ మాత్రం తప్పకుండా చేయండి అవసరమైన దగ్గరికి. అయితే మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కప్ పంచదార వేసుకుందాం. పంచదార మన ఇష్టం ప్రకారంగా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు పిండి కోసం ఒక కప్పు పంచదార తీసుకున్నాను. పంచదార బాగా కరిగాక ఇక్కడ మనం యాలకులు కూడా వేసేసుకోవాలి. యాలకులు ఒక పౌడర్ అయినా లేదంటే మనం డైరెక్ట్ యాలకులనైనా వేసుకోవచ్చు. వేసి దీన్ని బాగా కుక్ చేయాలి. కుక్ అయ్యాక లైట్‌గా థిక్ అయిన తర్వాత చల్లగా అయిపోతది కదా! చల్లగా చేశాక మనం దీన్ని ఒక మిక్సీలో బ్లెండ్ చేసి దీన్ని ఐస్ క్రీమ్ కుల్ఫీగా మనం పెట్టుకోవాలండి. ఇదైతే ఇలా కంటిన్యూ కలుపుతూనే ఉన్నాను. బాగా థిక్ అయింది. ఇప్పుడు మనం గ్యాస్‌ని ఆఫ్ చేసేసుకుందాం. ఇంగా గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మనం దీన్ని మిక్సీ పడదాం. ఇదైతే రెడీ అయిపోయింది. చూసారా? ఇదైతే మొత్తం కూల్‌గా అయ్యి లైట్‌గా థిక్‌గా అయింది. మీకు అవసరమైతే 1-2 స్పూన్లు వాటర్‌నైనా, పాలనైనా వేసుకోవచ్చు. నేనిక్కడ బ్లెండర్ జార్‌లో తీసుకొని మెత్తగా దీన్ని బ్లెండ్ చేసేసి మనం ఐస్ క్రీమ్ పెట్టేసుకుందాం. అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ మన దగ్గర ఉంటే మనం వాడుకోవచ్చు. లేదంటే చిన్న గ్లాస్‌లో వాడుకోవచ్చు. మౌల్డ్‌లో వేయాలంటే మనం ఇలా పొడవు గ్లాస్‌లో వేయాలి కదా! అలాగని నేను గ్లాస్‌లో మొత్తం మిశ్రమేసి ఇలా మౌల్డ్‌లో వేసేస్తున్నాను. ఈ మౌల్డ్స్ మనకి ఈజీగా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయండి. మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదంటే మీరు చిన్న గ్లాసులు, చిన్న డిస్పోజర్‌లు అయ్యి ఉంటాయి కదా! దాంట్లో కూడా మీరు ఇలా ఈజీగా ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ పెట్టేసుకోవచ్చనమాట. ఇదైతే ఫుల్‌గా ఫిల్ చేసేసాను మొత్తం 6 ఐస్ క్రీమ్స్. దీనికి క్యాప్ పెట్టేసి మనం ఓవర్ నైట్‌కి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు. ఓవర్ నైట్ అంతా. లేదంటే ఒక 10 అవర్స్ అలా పెట్టినా సరిపోతుంది. ఇగో నేనైతే మొత్తం ఇలా పెట్టేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్‌లో. చూడండి రెండో రోజు తీస్తున్నాను ఇది. నైట్ అంతా ఉంచి తెల్లవారి మీకు చూపిస్తున్నాను. దీన్ని ఎలా డిమోల్డ్ చేయాలో అది కూడా చూడండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లోనేను, బజార్‌లో కూడా దొరుకుతుంటాయి. ఇలా స్టిక్స్ వేసి కొంచెం వాటర్‌లా ఉంచి ఒక 2, 3 సెకండ్లు అలాగ ఉంచితే, లేదంటే చేతుల మధ్యన ఇలా రబ్ చేస్తూ ఉంచినా ఆ వేడికి ఈజీగా డీమోల్డ్ అయిపోద్ది. ఇలా మొత్తం కూడా మీరు ఐస్ క్రీమ్స్ బయటికి తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం ఇంటి దగ్గర ఇలా చేసుకోవచ్చండి. సండే స్పెషల్ లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారనుకోండి, ఇలా చేసి పెడితే ఎంతో హ్యాపీ అయిపోతారు. మనకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తది ఇలా చేసుకుంటే. సరేనా ఇయైతే రెడీ అయిపోయాయండి. మంచిగా జీడిపప్పు,
లేదంటే పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాగా మంచిగా డెకరేట్ చేసి మనం సర్వ్ చేయొచ్చు. ఐస్ క్రీమ్‌లు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. మీకు నచ్చితే ఒక్క లైక్ మాత్రం చేయండి. కనీసం ఒక 1000 లైక్‌లైనా రావాలని కోరుకుంటున్నాను. ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చే ఉంటదనుకుంటాను. మీకు చెప్పవలసిన ఈజీ అన్ని ప్రాసెస్ నేను చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియోని. 2 సార్లు చూస్తే మీకలా అర్థమవుతాయి. ఇవైతే సూపర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయావండి చల్లగా సమ్మర్‌లో కూలింగ్ ఐస్ క్రీమ్స్. అయితే ఇంకో రెసిపీ మనం సేమియా, తర్వాత బొంబాయి రవ్వ, పంచదార, మిల్క్‌తో చేస్తాను. అదైతే మనం చేద్దాం. పదండి చూద్దాం సామాన్ల కోసం. ఇదండి ఈ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది. కూల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగొచ్చు. లేతే హాట్‌గా తాగాలంటే హాట్‌గా కూడా తాగొచ్చు. చాలా బావుంటది. నేనైతే కూల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఇలా సర్వ్ చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు మనం వీడియో చేస్తూ చూడొచ్చు. నేను ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరమో అయన్నీ డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి మనం ఒక బాండీ ఇలా పెట్టేసుకుందాం. కడాయి పెట్టి ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేయాలి. నెయ్యి వేశాక మనం ఒక కప్పు సేమియా పుల్లల్ని బాగా రోస్ట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఇవి మంచిగా వేశాను. వేశాక బాగా కలుపుతూ కంటిన్యూగా గ్యాస్‌ని మీడియంలో పెడుతూ మంచి కలర్ వచ్చే వరకి వేయించాలండి ఇవి. ఒకసారి మనం వేయించేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇది చేయాలనుకో రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మీరు ఛానల్ ఒకసారి చూడండి. అన్నీ మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ ఉన్నాయి. జై వైజాగ్ ఫుడ్. ఇదైతే చూడండి కలర్ మారిపోయింది. కలర్ మారాక దీన్ని వేరే ప్లేట్‌లో తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో నేను బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను కూడా వేయించి రెడీగా ఉంచుకుంటాను. చూడండి ఈ కలర్ వస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది. కలర్ అయితే మారాలి ఇలా. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి కాబట్టి వేరే బౌల్‌లో తీసేసుకొని మళ్ళీ ఇదే కడాయిని యూజ్ చేస్తాను. మొత్తం అలా తీసేసుకున్నానండి. తీసి ఇది పక్కన పెట్టేద్దాం చల్లగా అవ్వడానికి. అదే కడాయి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి అదే కడాయిని పెట్టుకుందాం. పెట్టేసాక కొంచెం ఒక 2 టీ స్పూన్ అంత ఘీ వేస్తే మంచి వాసన, స్మెల్ అది వస్తది. ఒక కప్పు ఇక్కడ బొంబాయి రవ్వను కూడా మంచి కలర్ మారేంత వరకి వేయించేస్తాననమాట. ఇది కంటిన్యూ కలుపుతూ వేయించాలి. గ్యాస్‌ని కూడా హై టు మీడియం అలా పెట్టుకుంటూ కలపాలి. కలుపుతూ వేయించుకుంటే సరిపోతుందండి. మీరు వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. ఇంకేదైనా మీకు రెసిపీ చూడాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. మళ్ళీ మనం అది పక్కన పెట్టేసాను. పెట్టేసాక ఇంకొక కడాయి తీసుకొని ఇక్కడ కొంచెం పంచదారని కారమలైజ్ చేసుకుందాం. కొంచెం ఇది లైట్‌గా బ్రౌన్ కలర్ అయిపోవాలి. అంటే ఒక స్మెల్, ఒక కలర్ కోసమని దీన్ని ఇలా చేస్తున్నాను. మీకు అవసరం లేదనుకుంటే చేయవసరం లేదు. చూసారా జస్ట్ కలర్ కోసం మంచి ఒక చాక్లేటీ ఫ్లేవర్ వస్తదనమాట. ఇలా కారమలైజ్ చేసేస్తాము అప్పుడు. ఇదైతే మంచిగా డార్క్‌గా వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ ఏసేద్దాం. మనం ఎంతైతే చేయాలనుకున్నామో అంత వాటరు. ఇక్కడే మనం మిల్క్ కూడా వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపాక ఒకసారి చూసారా బాయిల్ అవుతుంది. ఈ క్యారమలైజింగ్‌లో ఒక 2 టేబుల్ స్పూన్లంతా సేమియా తీసుకున్నాను. ఇది ఒక్క బౌల్ కొంచెం ఉడికాక మనం ఇక్కడ వేయించిన రవ్వ కూడా ఒక 2 స్పూన్లు అలా వేసేసుకుందాం. నేను ఒక 3 గ్లాస్ అలా చేస్తున్నాను కాబట్టి మనకి కొంచెం అయితే సరిపోద్ది. పాయసం లాగే కాకపోతే ఇది బాగా డార్క్‌గా వేయించాలి. ఇదైతే బాగా కుక్ అయిపోయిందండి. మంచి కలర్ కూడా వచ్చింది కదా! ఇందులో ఇప్పుడు మనం మిల్క్ వేసేసుకుందాం. మిల్క్ ఏసి బాగా కలిపి ఇంకొకసారి మంచిగా కుక్ అవ్వడానికి పెట్టేసుకుందాం. చూసారా మంచిగా ఇలా కలిపేసాక
కొంచెం యాలకుల పొడి వేసేసి సరిపోయినంత పంచదార కూడా వేయాలి. అయితే మీకు పంచదార ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక కప్పు పంచదార వేశాను. తర్వాత యాలకుల పౌడర్ ఏసి బాగా కలిపేసాక మనం ఏం చేద్దామంటే దీన్ని పూర్తిగా చల్లగా అవ్వాలి. లేదు మీరు ఎలా సర్వ్ చేయాలంటే చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు. మనకు కొంచెం థిక్‌గా ఉందని ఇక్కడ మరిగించిన పాలు నేను కలుపుతున్నాను. బాగా పలచగా ఉంటే తాగడానికి బావుంటదని. ఇదైతే రెడీగా అయిపోయింది. బాగా చల్లగా అయిందండి. డ్రై ఫ్రూట్స్ నేనిక్కడ పైన డెకరేట్ చేయడానికని ఉంచాను. పైనుండి ఏసేస్తాను. చాలా టేస్టీగా చల్ల చల్లగా ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం తినొచ్చు. బావుంటది. చాలా టేస్టీగా ఉంటది తినడానికైతే. పిల్లలకైతే ఇలా కలర్‌ఫుల్‌గా డెకరేట్ చేసి టూటీ ఫ్రూటీస్ అయి వస్తున్నాయి కదా! మనకి కలర్‌గా అయ్యేసి మనం ఇలా పెట్టేస్తే పిల్లలు, పెద్దవాళ్ళు గెస్ట్ వచ్చేటప్పటికి చేసి పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేసినా బావుంటది. పైనుంచి కొంచెం కొబ్బరి కూరేస్తాను. ఇంకా మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఇక్కడ వేసుకోవచ్చండి. ఇదైతే చల్ల చల్లగా ఇలా సర్వ్ చేయండి. ఎంతో ఇష్టంగా తింటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.